పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ రెండు మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ మూడు పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. అవన్నీ నేను చూడగదా, అప్పుడు నేను రివ్యూవర్ని అవుతా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అవుతా, నేను జ్యోతిష్కుని ఎందుకు అవుతా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా. దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా. నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్న, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం. జాతకాలే బేస్. సో మర్చిపోరు అని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది, ఓకే, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు చాలుగా ఈ మూడే, మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. ఆ మూడు ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాడ్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడైతే కన్ఫర్మ్, ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా, నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో. 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి. మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే, రైట్. వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు. డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నాం, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, 2 జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి ఎడ్జ్ ఉంటుంది. బట్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆ పార్టీలో పర్సన్స్ గెలుస్తారని కూడా కొంత చెప్తే వాళ్ళు సంతోషపడతారేమో. అలాంటి ప్రయత్నం ఏమైనా వాళ్ళ కోసం చేయాలేమో. అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఈ సందర్భం అసలు ఇది మనం జనరల్ ప్రిడిక్షన్ కదా, మనం ఎలక్షన్ అయినాక తీసుకుందాం. ఖచ్చితంగా సంచలనాత్మకమైన ఇంటర్వ్యూ ఇస్తాను నీకు. బట్ మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పి. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి. మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. గెలుస్తాడు తర్వాత ఎలక్షన్, నేనంటే రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నా. సో గురువు ఏంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు పుట్టడానికి ముహూర్తాలు పెట్టించుకున్నట్టే పుట్టిన తర్వాత వాళ్ళ వృద్ధి ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫ్యూచర్లో ఎటు తీసుకెళ్ళాలి వాళ్ళని, వాళ్ళు సైంటిస్ట్ అవుతారా, ఫ్లైట్ ఎక్కి అమెరికాకు పోతారా, వాళ్ళని డాక్టర్ చేయాలా, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు చాలా వచ్చి ఉంటాయి ఐ థింక్. అసలు పుట్టిన పిల్లలకి జాతకం అనేది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే జాతకరీత్యా ఉన్నట్టే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుందని భావించాల్సిన పరిస్థితి ఉందా ప్రజెంట్ జనరేషన్లో? 100% ఉంటుంది, కానీ 12 సంవత్సరాల తర్వాత మాత్రమే జాతకం రాయాలి. ఓకే, అంటే జాతకం రాసుకోవచ్చు. పుట్టిన పిల్లవాడికి 19 రోజుల పిల్లవాడికి కూడా జాతకం చెప్పొచ్చు, పుట్టిన 10 నిమిషాలకే జాతకం చెప్పొచ్చు. ఈ మధ్యన రామ్ చరణ్ బిడ్డ జాతకం చెప్పినప్పుడు నేను విశ్లేషించినప్పుడు చాలామంది మూర్ఖులు వచ్చి నన్ను విమర్శించారు. అసలు చంటి పిల్ల జాతకం చెప్పడం ఏంటండి అని. ఈ మూర్ఖులకు తెలియదా, రాజాశ్రయంలో రాజుల దగ్గర జ్యోతిష్కులు ఉండేవాళ్ళు పుట్టగానే రాజకుమారి లేదా రాజకుమారుడి యొక్క జాతకాన్ని గంటకే రాస్తారని వీళ్ళకి తెలియదా? అంటే ఇప్పుడు రామ్ చరణ్ అనేవాడు సెలబ్రిటీ, ఉపాసన అనేది సెలబ్రిటీ అమ్మాయి. వాళ్లకు పుట్టినటువంటి ఒక అమ్మాయి మీద క్లారిటీ అయితే ఉంటుంది కదా.
సరే ఆ అమ్మాయి పుట్టగానే మనం జాతకం చెప్పినామంటే వాళ్ళ మీద ఎంతోమంది ఇంతుయాజం ఆశ్చర్యము ఆనందము వ్యక్తం చేస్తారు కదా. సో ఖచ్చితంగా జాతకం పుట్టగానే రాయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ బాలారిష్టం ఉన్నటువంటి పిల్లలకు రాయొద్దు. బాలారిష్టం అంటే 7 సంవత్సరాల లోపు గనక వాళ్లకు గండాలుంటే, 7 సంవత్సరాల లోపు ప్రాణగండం ఉంటే వాళ్ళ జాతకాల్ని రాయవద్దు అని శాస్త్రం చెప్పింది. ఓకే. సో బాలారిష్టంతో పుడతారు కొంతమంది. ఉదాహరణ కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాల్లో పుట్టినప్పుడు 7వ నెల 7వ సంవత్సరం 17వ సంవత్సరం 37వ సంవత్సరం 77వ సంవత్సరంలో వాళ్ళకి ప్రాణగండాలు ఉంటాయి. అంటే ఉదాహరణ పుట్టిన 7వ రోజు మనకి ప్రాణగండం ఉంటుంది, పుట్టిన 7వ సంవత్సరం ప్రాణగండం ఉంటుంది, పుట్టిన 17వ సంవత్సరం ప్రాణగండం ఉంటుంది. కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. సో చెప్పొద్దు మనం, అవి చెప్తే వ్యక్తిగతంగా ఇండివిజువల్ చెప్పాల్సిన నక్షత్రం అది. మనము ఇట్లా చెప్తే ఏమైందంటే భయపడతారు. సో కొన్ని నక్షత్రాలు ఉంటాయి, అట్లాంటి వాళ్ళకు మేము రాయం జాతకం. కొంతమంది మనకు ఈ మధ్య కాలంలో సడన్గా కొంతమంది మనకు అబ్జర్వ్ చేస్తుంటాము, లివర్ సిరోసిస్ మందు కూడా అలవాటు లేదు, లివర్ సిరోసిస్తో చనిపోయిండు అని. యంగ్ ఏజ్ 30 ఇయర్స్ 25 ఇయర్స్. ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే వాళ్ళకు గండాలు ఉండడం వల్ల ఏంటంటే 37 ఇయర్స్ లోపు చనిపోవడము, 17 ఇయర్స్ లోపు చనిపోవడం. 17 ఇయర్స్ అయితే జనరల్గా యాక్సిడెంట్లో చనిపోతారు, అలాగే 37 ఇయర్స్ లోపు అంటే హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోతారు. సో ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళకు జాతకాలు రాయొద్దు. ఒకవేళ రాసినా చిన్నప్పుడు 7 ఏళ్ల తర్వాత రాసి వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి, ఈ పలానా సంవత్సరంలో మీకు డెత్ ఉంది అనేది క్లారిటీ ఇవ్వాలి, పలానా సంవత్సరంలో ప్రాణగండం ఉంది అని క్లారిటీ ఇవ్వాలి. సో ఎవరికైనా సరే జాతకం రాయొచ్చును, 100% అట్లనే ఉంటుంది. కానీ పంతులను అడిగి, జ్యోతిష్యులను అడిగి, గురూజీలను అడిగి మరీ వాళ్ళ వృత్తిని ఏమంటారు కన్ఫర్మ్ చేయడం, వాళ్ళ స్టడీస్ని కన్ఫర్మ్ చేయడం అయితే మూర్ఖత్వం. ఎందుకంటే నేను ఇంతగానే చెప్పిన దేశ కాలమాన పరిస్థితులు. ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే కోకొల్లుగా పిచ్చి పట్టినప్పుడు చేశారు, ఇప్పుడు ఇంజనీరింగ్ వాల్యూ లేదు. సో ఇప్పుడు కొత్త ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్. సో గవర్నమెంట్ జాబ్ అనేది ఎప్పుడు చేయొద్దు. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులకే సెట్ అవుతుంది తప్ప, ఎంత సంపాదిస్తావు గవర్నమెంట్ జాబ్లో మొత్తం జీవితాంతం కొట్టించుకుంటే 2 కోట్లు సంపాదిస్తావు గవర్నమెంట్ జాబ్లో. టీచర్ ఉద్యోగం ఉంది, 2 కోట్లు సంపాదిస్తావు సంవత్సరం మొత్తం. అదే నువ్వు ఒక జాక్పాట్ కొట్టి మంచిగా NIT స్టూడెంటో గిట్టో కొట్టి IIT స్టూడెంట్. 2 రాష్ట్ర ప్రభుత్వాలకి సమాచారం ఇస్తున్నట్టుంది ఆన్సర్ మీది. అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అయ్యట్లేదు, DSC నోటిఫికేషన్లు రాలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అని. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ మీద ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ప్రశ్న, వాళ్ళ మీద పడి ఏడవడం కంటే, వాళ్ళ మీద పడి బాధపడడం కంటే వ్యక్తిగతంగా చాలా 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 ఆబ్లిగేషన్లు మనకు ఉన్నాయి. యాంకరింగ్ ఫీల్డ్ ఉంది, టీవీ ఫీల్డ్ ఉంది. అంతెందుకమ్మా ఇవాళ రేపు మంచిగా ఒక 5 లక్షల రూపాయలు పెట్టుకొని ఎక్కడ అంతెందుకు మన కుమారాంటి లేదా మనకు మంచి నాలెడ్జ్ ఇస్తుంది కదా. ఇప్పుడు బయటికి జనాలు చెప్తలేరు కుమారాంటి సంపాదించే సంపాదన, వాస్తవంగా కుమారాంటి సంపాదించి నిన్ను నన్ను కొంటదామే మంచిగా ఒరిజినల్గా లెక్కలేస్తే. ఎందుకంటే అంత క్రౌడ్ అంత సంపాదిస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఫుడ్ బిజినెస్ ఈ ప్రపంచంలో సావులేని బిజినెస్ లిక్కర్, హాస్పిటల్, ఫుడ్. గుర్తుంచుకో, ఈ 3 స్టడీస్. లిక్కర్ ఒకటి, ఫుడ్ ఒకటి, హాస్పిటల్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి. ఈ 4ంటికి సావు ఉండదు. ఈ కలియుగం బతుకున్నంత కాలం ఈ 4 నడుస్తూనే ఉంటాయి. సో ఈ 4 ఏది పెట్టుకున్నా నడుస్తుంది కదమ్మా. వైన్ షాప్ ముందర మసాలా బజ్జీ పెట్టుకున్నా నడుస్తుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ముందర బుక్ స్టాల్ పెట్టుకున్నా నడుస్తుంది. సో చాలా ఉన్నాయి కదా అప్లికేషన్లు. మనం ఎందుకు గవర్నమెంట్ వాడు ఏడవడం పక్కన పెడితే వ్యక్తిగతంగా మనం డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో మనం పైకి రావాలి కదా. నేను అనేది అది. అంటే మళ్ళీ నువ్వు అనవచ్చు నీ గవర్నమెంట్ వాల్యూ నీకు ఏం లేదు. నేను గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ఆస్ట్రేలియాకి వచ్చిన. గవర్నమెంట్ జాబ్ మా నాన్నది గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి సంతకం పెట్టే ముందు బయటకు వచ్చిన. ఎందుకు? ఇదే ఇప్పుడు నీకు చెప్పిన ఆలోచన. ఓకే. యాదగిరి గుట్టలో నాచారం గుట్ట పెద్ద పూజారి. సో నేను బయటకు వచ్చింది అదే రీజన్. ఎండోన్మెంట్ లో ఉండేవాళ్ళు, ఎండోన్మెంట్ జాబ్ చేసుకుంటుంటే ప్రపంచాన్ని వేణుస్వామి గారు తెలియకపోవు. నేను అదే చెప్తున్నా కదా. సో నేను బయటకు వచ్చిన నేను. సో అన్ని వదులుకో అంటే బీ ప్రాక్టికల్ మనిషిని. వేణుస్వామి ఈజ్ బీ ప్రాక్టికల్. ఏదైనా చెప్తే చేస్తేనే మాట్లాడే రైట్స్ ఉంటాయి, చేయకపోతే దొంగతనంగా మాట్లాడే రైట్స్ ఎవరికి ఉండవు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.